ధైర్యస్తురాలైనా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు అంటే భయపడుతుంది కదా బాబాయ్. సీత ధైర్యం ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. అదిగో రామ్ వస్తున్నాడు. ఏంటి రామ్, నీకు మిథునికి జరిగిన పెళ్లి గురించి సీతతో చెప్పావా? సీత ఏమంది రామ్? నిన్ను తిట్టిందా, ఏడ్చిందా, షాక్ తో స్పృహ తప్పి పడిపోయిందా? చెప్పురా, సీతకు జరిగిందంతా చెప్పావా? చెప్పలేకపోయాను. చెప్పలేని పరిస్థితి వచ్చింది. అదేంటి బ్రో, సీతకి నువ్వే నిజం చెప్పాలని వెళ్ళావు, ఎందుకు చెప్పలేకపోయావు? సీత ముందు బావగారు భయపడ్డారేమో. అవునా రామ్, భయంతో సీతకి జరిగిన విషయం చెప్పలేకపోయావా? బాధ్యతతో చెప్పలేకపోయాను పిన్ని. సీత దృష్టిలో నేను ఊహకు అందనంత ఎత్తులో ఉన్నాను. సీత గుండెల్లో నా గుడి కట్టుకుంది. ఈరోజు కూడా నేను వెళ్లేసరికి మేము త్వరగా కలవాలని దేవుడికి పూజ చేస్తుంది. తనని కాదని నేను మరో పెళ్లి చేసుకున్నానని చెబితే సీత నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. అందుకనే తనకి ఈ విషయం చెప్పలేకపోయాను. సీత నీకు శాశ్వతంగా దూరం అయ్యే రోజు కోసమే నేనెదురు చూస్తున్నాను రామ్. ఇప్పుడు కాకపోతే రేపెప్పుడైనా సీతకు తెలుస్తుంది కదా రామ్, అప్పుడేం చేస్తావు? రామ్, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? అదే నాకు ఆలోచించి ప్రయోజనం ఏముంది రామ్? తెలుసో తెలియకో మీరిద్దరూ తప్పు చేసేశారు. మీ పెళ్లి జరిగిపోయింది. జరిగిందాన్ని మార్చలేం కదా. మిథునతో మూవ్ ఆన్ అవ్వడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు రామ్. నువ్వు సీతను మర్చిపోయి మిథునని యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. మీ అమ్మ సుమతి దూరమైనప్పుడు నేను కూడా నీలాగే చాలా బాధపడ్డాను రామ్. ఆ తర్వాత మహా నా లైఫ్లోకి వచ్చింది. మనమంతా హ్యాపీగా ఉన్నాం. నీకు అమ్మ దూరం అవ్వడం వేరు, నాకు సీత దూరం అవ్వడం వేరు డాడ్. అమ్మ ప్రాణాలతో లేదు అని తెలిసాక మీరు పిన్నిని యాక్సెప్ట్ చేశారు. కానీ నా సీత బతికే ఉంది, నా కోసమే బతుకుతుంది. అలాంటి సీతని మర్చిపోయి మిథునతో ఎలా బతకగలను? అసలు సీత లేకుండా నేను బతకగలనా? అది నా వల్ల కాదు. నేను చేసిన తప్పుకి సీతకి శిక్ష వేయలేను. నాకేం చెయ్యాలో తెలియడం లేదు. నా సీతకి ఇలాంటి అన్యాయం ఎలా చేశానా అని తలుచుకుంటుంటేనే నా మీద నాకే అసహ్యంగా ఉంది. సీతని దూరం చేసుకునే బదులు పోలీసులకి సరెండర్ అయ్యి జైలు శిక్ష అనుభవించినా బావుండు అనిపిస్తుంది. వద్దు రామ్, తొందరపడ అలాంటి డెసిషన్ తీసుకోకు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికేంత వరకు కాస్త ఓపిక పట్టు. సీతకి ఏ క్షణం విషయం తెలుస్తుందోనని భయంగా ఉంది డాడ్. ప్రాణం పోతున్నట్టుంది. ఇప్పుడు అమ్మ బతికుండుంటే నాకు దారి చూపేది. చుట్టూ ఇంతమందున్నా ఫస్ట్ టైం నేను ఒంటరిని అనిపిస్తుంది.
మహా మనం తొందరపడ్డామేమో. రామ్తో మిథునకు తాళి కట్టించకుండా ఉండాల్సిందేమో. రామ్ మాటలకి నువ్వు ఫీల్ అవ్వకు జనా. ఇదంతా కొద్ది రోజులే. త్వరలోనే రామ్ మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. అవును బావగారు, మిథున వచ్చాక అంతా మార్చి సీతకు తెలిసిందే అనుకోండి, సీత చేతిలో మీకు బడిత పూజ తప్పదు. నీ దాకా వచ్చేసరికి ప్రాణం మీద తీపి పుట్టిందా? మిగతా వాళ్ళ ప్రాణాలు కూడా నీ ప్రాణం లాంటిదే కదా. నీదేనా జీవితం? మావి జీవితాలు కావా? మేము మనుషులం కాదా? నచ్చినట్టు సంతోషంగా బ్రతికే హక్కు, స్వేచ్ఛ మాకు లేవా? ప్లీజ్ సీత, రామ్ మిథునతో తప్పు చేశాడు. ఆ పెళ్లి అనుకోకుండా చేయాల్సి వచ్చింది. అందులో నా తప్పేం లేదు. ఆ మిథునతో కలిసి నాటకాలాడి అన్యాయంగా నా మామని ఇరికించావు. నీకు శిక్ష తప్పదు. ఎలాగూ నీ మీద హత్య ప్రయత్నం చేశాను అని నా మీద నింద వేశావు కదా, దాన్ని నిజం చేస్తాను.